महीं मूलाधारे कमपि मणिपुरे हुतवहं स्थितं स्वाधिष्ठाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपथं सहस्रारे पद्मे सहरहसि पत्या విహరసే. శ్రీమాత్రే నమః. ఈ శ్లోకాన్ని పారాయణం చేయటం వల్ల సర్వ ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది. అదేవిధంగా ఎవరైనా విదేశాలకు వెళ్ళి స్వదేశానికి తిరిగి రావటానికి ఏవైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ శ్లోకాన్ని పారాయణం చేసుకోవడం వల్ల వారి ఇబ్బందులన్నీ తొలగి సులభంగా స్వదేశాన్ని చేరుకోగలుగుతారు. అయితే ఇలా ఎన్ని రోజులు చేయాలి అంటే 45 రోజులు, రోజుకి 1000 సార్లు చొప్పున ఈ శ్లోకాన్ని పారాయణ చేయాలి. పారాయణ అనంతరము సర్వ ఐశ్వర్య ప్రాప్తి గురించి చేసేటటువంటి వాళ్ళందరూ కూడా అన్నము బెల్లంతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. స్వదేశానికి తిరిగి రావటానికి చేసేటటువంటి వాళ్ళు అరటి పండుని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 45 రోజులు చేసిన తర్వాత ఎవరైనా ఇద్దరికి భోజనాన్ని సమర్పించాలి. అయితే ఈ విధంగా చేసుకునేంత సమయము లేనటువంటి వారు ఈ శ్లోకాన్ని కనీసము రోజుకి 108 సార్లు పారాయణ చేసి అమ్మవారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఎంతకాలం చేయాలి అంటే మనం ఏ సంకల్పంతో అయితే ఈ శ్లోక పారాయణాన్ని ప్రారంభించామో ఆ సంకల్పం నెరవేరేంత వరకు చాలా భక్తి విశ్వాసాలతో చేయాలి. ఇలాంటి మరెన్నో విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.